మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ అని ఒక రిజల్ట్ ఉంటుందండి. ఆ రిజల్ట్ వాడితే మనం చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఎగ్జామ్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో పాలిగన్లు అంటే మనకి ఏంటి, ట్రయాంగిల్స్ అని, క్వాడ్రిలేటరల్, పెంటాగన్, హెక్సాగన్ ఇవన్నీ పాలిగన్సే. ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి కదా లోపల, ఇంటీరియర్ యాంగిల్స్. ఆ 3 యాడ్ చేస్తే 180, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే క్వాడ్రిలేటరల్ ఉందనుకోండి, 4 యాంగిల్స్ ఉంటాయి. ఆ 4 యాంగిల్స్ కలిపితే 360, ఇది కూడా తెలుసు. మరి పెంటాగన్కి వచ్చేటప్పటికి కాలిక్యులేట్ చేయడం రావాలి. సో వీటన్నింటికి ఒక కామన్ రిజల్ట్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, మనం యూస్ చేసే రిజల్ట్ 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అండి. ఇది కొన్ని బుక్స్లో ఎలా రాస్తారు. మనం ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇందులో 2 కామన్ తీసేసినట్లయితే n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఈ రెండిట్లో మీరు దేన్నైనా వాడొచ్చండి సమ్ కాలిక్యులేట్ చేయడానికి. సో ఇది వాడి మనకి ఏ పాలిగన్లోనైనా లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు ట్రయాంగిల్కి వచ్చామనుకోండి, 3 సైడ్స్ ఉంటాయి. సో 3 సైడ్స్ అంటే ఆ సమ్ యొక్క వాల్యూ కావాలంటే n ప్లేస్లో 3 పెట్టాలి. 3-2 అంటే ఎంత అవుతుందండి, 1 ఇంటూ 180. అంటే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్. అలాగే క్వాడ్రిలేటరల్కి వచ్చామనుకోండి, 4 సైడ్స్ ఉంటాయి. 4-2 అంటే 2 ఇంటూ 180. అందుకే క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ కలిపితే 360 డిగ్రీస్. అలాగే పెంటాగన్కి వచ్చామనుకోండి, 5 సైడ్స్. 5-2 అంటే 3 ఇంటూ 180 అంటే 540 డిగ్రీస్. నెక్స్ట్ హెక్సాగన్కి వచ్చామనుకోండి, 6 సైడ్స్. 6-2 అంటే 4 అండి. 4 ఇంటూ 180 అంటే 720 డిగ్రీస్. ఈ విధంగా మనం ఏ పాలిగన్కైనా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అనే దాన్ని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఉంటుందండి. సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏ పాలిగన్కైనా ఫిక్స్డ్, అది 360 డిగ్రీస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ పాలిగన్కైనా అదే ఆన్సరు, ఏం మారదు. ఓకే.